చూడట్లేదు. పైన కుస్తీలు వడపోతలు పోసేవాళ్ళు పోస్తున్నారేమో, అది అయ్యాక మొత్తం క్లారిటీ వచ్చాక చెప్తారు. కానీ రోజుకో మాట పూటకొక ఏదో పదం అలా వదలరు. అంత అయ్యాక ఒకటే మాట వస్తుంది, మొత్తం ఒకటేసారి బయటికి న్యూస్ రిలీజ్ అవుతాయి. అప్పటిదాకా మా పనులు మేము చేస్తూ ఉండడే. రేపు నుంచి ప్రజాపూర్ యాత్ర 21వ తారీఖు రేపు నుంచి మొత్తం అసెంబ్లీకి 50 సమావేశాలు చెప్పిన అన్ని అసెంబ్లీలో కూడా ఎవరైతే పోటీదారులు ఉన్నారో ఆ అభ్యర్థులు, అక్కడ ఉన్న పార్టీ కేడర్ అంతా కలిసి ప్రజాపూర్ యాత్ర చేయాలి. వైసీపీ ఫెయిల్యూర్లు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ప్రొజెక్ట్ చేసి రాబోయే రోజుల్లో మనం అక్కడ ఎక్కడెక్కడైతే పోటీ చేయాలో కూడా అన్ని చోట్ల కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మా పార్టీ ఆదేశం. అనుగుణంగానే ఇప్పుడు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నామండి. అసెంబ్లీకి 50 చోట్ల పెట్టబోతున్నారా? అసెంబ్లీకి 50 చోట్ల ప్రజాపూర్ యాత్రని కార్నర్ మీటింగ్స్ అండి. వాళ్ళకి ఒక అసెంబ్లీకి ఒక రథం తయారు చేసి, అలాగే పార్లమెంట్ కి కూడా ఒక రథం తయారు చేసి అన్ని చోట్ల కూడా అందరు అభ్యర్థులు తిరగడం. ఓకే, ఇప్పుడు ఇందులో జనసేన కూడా పాల్గొంటుందా? జనసేన గురించి కాదండి, మా పని మనం తీసుకెళ్ళడమే, మేమే ముందుకెళ్ళడం. అంటే ఇప్పుడు జనసేన గురించి పాల్గొని మాకు చెప్పలేదు. అలాగా సార్, శంకారావం తన సభలు తను నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ రాకదలిరా సభలు కూడా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సభలే. దానికి జనసేన కూడా వస్తుంది, ఎందుకంటే మిత్రపక్షం కాబట్టి. అలాగే మీకు మిత్రపక్షమే కాబట్టి మీ కార్యక్రమాలకు కూడా అటెండ్ అవుతుందా? ఇప్పుడు రేపు జరగబోయేదానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం. రేపు వస్తారా లేదా రేపు తెలుస్తుందండి. మాకైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి జనసేన వాళ్ళని రమ్మనమని తెలుగుదేశం పిలిపించింది. జనసేన వాళ్ళు తెలుగుదేశం సభల్లో పాల్గొనమని పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం వల్ల ఆ కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు అడగలేదా, లేదా వాళ్ళు రామన్నారా? వాళ్ళు రానండి జరగలేదని క్లియర్ కట్ గా ఏం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా పాస్ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎజెండా ఎలా ఉందంటే పొత్తులు, ఎత్తులు, ఇవన్నీ షేరింగ్లు కలిసి ఇవన్నీ లాస్ట్ లో చూసుకుంటాం. అప్పటిదాకా ముందు సంస్థాగతంగా మనం చేసే పని ఏదైతే ఉందో ఇవన్నీ పార్టీ నేషనల్ పార్టీ ఇస్తా ఉంటది. ఆల్ స్టేట్స్ ఇవన్నీ ఆల్ స్టేట్స్ కి చేస్తున్నారు. అందులో భాగంగానే మేము ఎక్కడికక్కడ ముందుకు వెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా. ముందు పొత్తులకి సంబంధించి చివరిలో అనౌన్స్ చేసేటటువంటిది ఓకే, అది ఎప్పుడు ఇప్పటిదాకా ఏ పొత్తు కుదరకపోతే అది చిట్ట చివరిలో అనౌన్స్ చేయడంలో తప్పేం లేదు, అది యూ హ్యావ్ దట్ రైట్. కానీ ఈ పొత్తు ఆల్రెడీ ఉంది, మీ ఇద్దరి మధ్య పొత్తు. సరే, ఇప్పుడు చిన్న క్లారిటీ ఏంటంటే అండి, పొత్తుల్లో భాగంగా సీట్ షేరింగ్ అప్పుడు మాత్రమే మిత్రపక్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటితో మాట్లాడుతుంటారు. ఈ లోపుగా మీకు ఇన్ఫర్మేషన్ పంపండి, వాళ్ళు జాయిన్ అయితే జాయిన్ అయ్యారు, కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది భారతీయ జనతా పార్టీ మాకు పైనుంచి వచ్చిన నిర్దేశం. అంటే జనసేనని పిలవద్దని చెప్పారా? పిలవన్నారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయమన్నారండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పమన్నారు. వాళ్ళు వస్తే జాయిన్ చేసుకోవడం, వచ్చినా రాకపోయినా